మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ది కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడో ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు, అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి ది అలెజ్డ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ నాట్ ద జెన్యూన్ రీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ. అంటే తుమ్మిడిహట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిహట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. మరి the decision of this is I am reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister. The Judicial Commission vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, WAPCOS తో ఉన్న మరి డిపిఆర్ తీసుకున్న విషయం, అన్ని విషయాల్లో ఆల్ నార్మ్స్ హావ్ బీన్ వయోలేటెడ్ అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి, మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష, మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నారు. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిరు. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటి వరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్ అండ్ లకూనా ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 బ్యారేజెస్ బై ది ఏజెన్సీస్ కన్సర్న్ అండ్ ద డిపార్ట్మెంట్, thereby leading to major damage to the structure. ఇది జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో there is absolutely no operation and maintenance of 3 barrages. There is no O&M manual even అని ఇది సుప్రీం కోర్ట్ జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయం. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేయగానే ఆ తర్వాత ఆ బ్యారేజీల కింద నుంచి లీక్ మొదలైంది. అప్పటి నుంచే ఆ ఇంజనీర్లే మొత్తుకుంటున్నారు ఈ నీళ్లు తీసేసి రిపేర్ చేయాలని. వాళ్ళకి నీళ్లు తీసేసే స్వేచ్ఛ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అలౌ చేయకుండా ఆ నీళ్లు అట్లనే స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ రాంగ్ ప్రొసీజర్స్ తో ఆ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆల్సో ఇది జ్యుడిషియల్ కమిషన్ వర్డ్స్, ఇట్ ఈస్ హెల్డ్ దట్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డిజైన్స్, దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డ్రాయింగ్స్, డిఫెక్ట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. In fact, in the manner the construction work of these 3 barrages taken up and done, there appear to have no scope to check and ensure quality control. అదే విధంగా
అనేక ప్రొసీజరల్ ఇష్యూస్లో కూడా జ్యుడిషియల్ కమిషన్ హెస్ పాయింటెడ్ అవుట్. మరి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా నో జస్టిఫికేషన్ ఫర్ రివైజ్ ఎస్టిమేట్స్, దెన్ నో జస్టిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వైలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆనాటి పెద్ద మనుషులు వివరించిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ద కమిషన్ షెల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ for the lapses identified during its inquiry into the above matters and financial implication on the lapses identified. So దాంట్లో కమిషన్ ఆనాడున్న మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో సహా అధికారులు అందరి పేర్లు పెట్టి ఎవరు దేనికి లయబుల్ అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నేను అవన్నీ పేర్లు చదివి మీ సమయం వేస్ట్ చేయను. రిపోర్ట్ ఆల్రెడీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద హౌస్. ఆల్ ద ఇంజనీర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ and the political executive, all their names are there. In this Judicial Commission report, the then Chief Minister has been directly held accountable and responsible for the collapse of the Medigadda barrage. The then Irrigation Minister has also been held responsible for lapses, and the then Finance Minister also has been held responsible for the lapses. Mari Adhyaksha, Prabhutvamu ఈ విషయాన్ని ఇంత పారదర్శకంగా 660 పేజీల రిపోర్టు మీ అందరికీ ముందు తీసుకొచ్చి ఈ శాసనసభ రిప్రజెంట్ ది హౌస్, రిప్రజెంట్ ది స్టేట్, 4 కోట్ల ప్రజల యొక్క ప్రతిబింబం కాబట్టి ఈ సభలో ఆ రిపోర్ట్ ప్లేస్ చేసి వే ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన అధ్యక్ష. నేను కొన్ని ఫిగర్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాటి మాటికి వాళ్ళు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చినాయి అని చెప్పి 10 ఏళ్ల పాటు ఒక అబద్ధము ప్రచారం చేసుకున్నారు. ఇది పచ్చి అబద్ధము. నేను మీకు ఫిగర్స్ చదువుతాను. దీస్ ఫిగర్స్ ఆర్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంక్లూడింగ్ ఇన్ యువర్ టైం. మరి అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఎంత ఎకరేజ్, ఎంత ప్యాడీ ప్రొడక్షన్, కొలాప్స్ అయితే అయిన తర్వాత ఎంత అని. మరి 2021-22లో ఖరీఫ్ పంటలో 58 లక్షల ఎకరాలు, మరి రబీ పంటలో 31 లక్షల ఎకరాలు, మొత్తం 90 లక్షల ఎకరాలు. అదేవిధంగా 2022-23లో 115 లక్షల ఎకరాలు, 2023-24లో 115 లక్షల ఎకరాలు. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి 121 లక్షల ఎకరాలులో వరి వండిందని చెప్పి మేము చాలా సంతృప్తితో, సాటిస్ఫాక్షన్తో మనం చేస్తాం. అదేవిధంగా అధ్యక్ష, అమౌంట్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్షన్ బిఫోర్ మేడిగడ్డ కొలాప్స్, మేడిగడ్డ నుంచి మేము నీళ్లు తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ఇక్కడ మొత్తం కాళేశ్వరం నీళ్లు నింపేస్తామని చెప్పారు. మరి మేడిగడ్డ కూలిపోయి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిరుపయోగంగా 20 నెలల నుంచి ఉన్నాయి. మరి నిరుపయోగంగా ఉండంగా ఎంత వరి వండిందో నేను లెక్కలు చెప్తున్నా. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 21-22లో 186 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 238 లక్షల మెట్రిక్ టన్నులు, 23-24లో 253 లక్షల మెట్రిక్ టన్నులు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి ఈ రాష్ట్రంలో వరి వండించింది 261 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది భారతదేశంలోనే రికార్డు, తెలంగాణలో రికార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు. 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఒక సంవత్సరంలో ఎన్నడూ పండని విషయం కూడా నేను మనం చేస్తాను. మరి అదేవిధంగా మరి అధ్యక్ష, మరి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీఆర్ హోల్డింగ్ ద పీపుల్స్ మ్యాండేట్ ఫర్ 5 years. ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా బాధ్యతతో చేయాలి. వాళ్ళు పూర్తిగా బాధ్యతారహితంగా, అసలు జ్యుడిషియల్ కమిషన్ మాటల్లో అబద్ధాలు చెప్పి
తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి మరి ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారు, తుమ్మడిగట్టు దగ్గర కూడా కడతామని చెప్పినారు, కట్టలేదు. తుమ్మడిగట్టు దగ్గర కట్టలే, మేడిగడ్డ దగ్గర కట్టింది, అది కూలిపోయింది. మరి అధ్యక్ష, ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తుమ్మడిగట్టి టు మేడిగడ్డ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మరి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యాక్షన్స్ అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అదేవిధంగా మరి ఈ తుమ్మడిగట్టు నుంచి ప్రాణహిత చేవెళ్ళకి ఆ మేడిగడ్డకి షిఫ్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన ఏ కారణం కూడా ఏది కూడా మరి ఇట్ ఈస్ నాట్ ఎ లాజికల్ రీజన్ అధ్యక్ష. అదేవిధంగా మరి నేను మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి చెప్పిన ఒక విషయం, మీకు ఈ ఈ ఈ రెండు ప్రాజెక్టులో కొంత కంపారిజన్ ఇవ్వాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టు కట్టి ఉంటే ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు అయ్యే పని అయింది. 30% పని అయింది. అంటే ఇంకో 66% పని అయితే ఈరోజు 16.5 లక్షల ఎకరాలు మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్లు వచ్చే వ్యవసాయానికి, హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ వచ్చేది, మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ యూస్కి వాటర్ వచ్చేది. అది వాళ్ళు వదిలిపెట్టేసిండ్రు. మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో 70 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చిన తర్వాత కేవలం 19 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు మీరు మాట అవసరం లేదు, మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది, మీరు మాట ఎట్లా? ఓకే. అదేవిధంగా టోటల్ పవర్ డిమాండ్ అధ్యక్ష సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానికి సిగ్గుపడతారు. అదే తప్పు చేసిండ్రు, మీ వల్ల కూలిపోయింది, మీరెంత భావించు. ఇది విచిత్రంగా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3,400 మెగావాట్లు. వీళ్ళు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ రిక్వైర్మెంట్ 8,450 మెగావాట్లు. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పిన 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి ఇప్పుడు 1,47,000 కోట్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి వాళ్ళ హయాంలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నడపడానికి ఎంత కాస్ట్లీ ఉంటుందంటే మీకు చెప్తున్నా, అసలు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడున్న పవర్ డ్యూస్ అంటే నడిపించిన పంపులకి పవర్ డ్యూసు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖకి కట్టాల్సిన అమౌంట్ 9,735 కోట్లు. మరి ఇది విషయం అయితే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనవి చేస్తూ, మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరికి కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు అన్ని ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తానని చెప్పి నేను మనం చేస్తాను. ధన్యవాదాలు. సరే, మరి స్పీకర్ సార్ అంటే నేనేమి గొప్ప చెప్పుకోవడం కానీ నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 7 సార్లు గెలిచిన ఇంత పారదర్శకంగా
ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత డెమోక్రటిక్ గా ఏ ప్రభుత్వం ఉండదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆ తర్వాత మొత్తం డిబేట్ తర్వాత మరి ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. శ్రీ హరీష్ రావు గారు ఫస్ట్ మాకే ఇస్తుంది సార్. థ్యాంక్ యూ. 30 నిమిషాల టైం. సార్ ప్రతి స్పీకర్ సార్, ప్రతి పార్టీ నుంచి స్పీకర్ సార్, ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం. స్పీకర్ సార్ 30 నిమిషాలు టైం. మినిమం 2 గంటల సమయం నాకు అవసరం. బికాస్ వినండి 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 అధ్యక్ష 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 ఎందుకంత భయం సార్? మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం? యు ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి. ఇంత మీరు ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు, హరీష్ రావు గారు స్పీకర్ సార్, స్పీకర్ సార్, స్పీకర్ సార్, మేము అడిగేది ఒక్కటే విషయం. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నో అసలు నేను మాట్లాడాలి వద్దు, వాళ్ళు మాట్లాడుకోండి. డీవియేషన్ కాకండి, మరి కూర్చోండి. డీవియేషన్ కాకండి, డీవియేషన్ కాకండి. సబ్జెక్ట్ ఏమున్నదో అది మాట్లాడండి. స్పీకర్ సార్, ప్లీజ్. మీరు సభ ఆర్డర్లు పెట్టి మాట్లాడతా లేదు, వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి, వాళ్ళకి అయిపోయినాక నేను మాట్లాడతా.